ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ సినిమాలు మాత్రమే 1000 కోట్ల వసూలు చేశాయి. తమిళ ఇండస్ట్రీ ఇప్పటి వరకు అంతటి వసూలను సాధించలేదు. అయితే ఈ పాయింట్నే టార్గెట్ చేశాడు లోకేష్ కనకరాజ్. కూలీతో నేషనల్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే రజనీకాంత్ కి తోడుగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ని బరిలోకి దింపుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో కింగ్ నాగార్జున, శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ బరిలో దిగినట్లు ప్రచారం జరిగినా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో లైట్ తీసుకున్న ఫ్యాన్స్ కి కూలీ సెట్స్ నుంచి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఆమీర్ ఖాన్. గెడ్డం, మెలితిరిగిన కోర మీసాలతో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఆమీర్ ఖాన్ ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో నటించింది లేదు. ఫస్ట్ టైం రజనీకాంత్ కోసం కూలీ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. జైపూర్ షెడ్యూల్లో 10 రోజుల పాటు ఆమీర్, రజనీకాంత్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ నెలాఖరు కల్లా కూలీ షూటింగ్ పూర్తి చేయాలనేది యూనిట్ టార్గెట్. రజనీకాంత్, ఆమీర్ ఖాన్లకు ఇండియాతో పాటు వివిధ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. అలాంటప్పుడు ఇద్దరూ కలిసి కూలీలో నటించడంతో ప్రపంచ దేశాల మార్కెట్ పైనే గురిపెట్టినట్లయింది. మిస్టర్ పర్ఫెక్ట్ ఎంట్రీతో హిందీ మార్కెట్ కూలీకి మంచి అసెట్ గా మారింది. మొత్తానికి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్ 1000 కోట్ల కలను తీర్చేలానే కనిపిస్తోంది.